ఈరోజు దేవుని వాగ్దానం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. మానవ జీవితము ఆత్మ, ప్రాణము, శరీరముల కలయిక. దేవుడు మానవుని సృజించినప్పుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయినని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని పోలికలో చేయబడిన మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దని తనకు ఆజ్ఞాపించబడిన వృక్ష ఫలములను తిని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుని ఉగ్రత ఆయన కోపమునకు గురి అయి శపించబడ్డారు. దేవుని మహిమను పోగొట్టుకున్నారు. నిశ్చయముగా చచ్చెదవని దేవుడు చెప్పినట్లే ఆత్మలో మరణించారు. దేవుడు ఆత్మలో మానవుని తిరిగి బ్రతికించుటకు ఆయనే శరీరధారిగా లోకమునకు కన్య మరియ గర్భము ద్వారా జన్మించి జీవించి ఎన్నో మహత్కార్యములు జరిగించి సూచక క్రియలను చేసి పాపములను ఉన్న మానవ రక్షణ కొరకు యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన నోటితో ఒప్పుకున్న హృదయమందు విశ్వసించినచో రక్షింపబడుదురని ఆయన సువార్తను ప్రకటించారు. విశ్వాసము ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమని ఆయన ప్రకటించారు. ఒక వ్యక్తి ఆత్మలో దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను నెరవేర్చినప్పుడు, అనుసరించినప్పుడు దేవుడు అనుగ్రహించు బహుమానములను, ఎన్నో ఆశీర్వాదములను ఆయన అనుగ్రహిస్తారు. ఈ ఆత్మీయ దీవెనలను, బహుమానములను ఆయన కిరీటముగా ప్రకటించారు. కిరీటము కేవలము విజయమును పొందుకున్న వారే పొందుకుంటారు. కిరీటమును కేవలం రాజులే, రాకుమార్తెలే పొందుకుంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కిరీటమును పొందుకునే వారికి అర్హతలను పరిశుద్ధ గ్రంథంలో ప్రకటిస్తున్నారు. ఎన్నో కిరీటాలను ప్రభు ప్రకటిస్తూ ఏ అర్హత, ఏ కిరీటాన్ని ఇస్తుందో పరిశుద్ధ గ్రంథ ఆధారంగా మనం ధ్యానిద్దామా? మొదటిది, ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభు ప్రకటించారు. ఈ కిరీటం పొందుకొనుటకు క్రీస్తు ప్రభు వారి నిమిత్తము కలిగే దూషణ, అందుకు కలిగే శ్రమలకు భయపడక ఆ శోధనలో 10 దినములు శ్రమ కలిగినను చెరలోనున్న నమ్మకముగా మరణము వరకు ఉన్నట్లయితే జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభు ప్రకటించారు. శ్రమలో ఆయన కొరకు నమ్మకముగా ఉన్నవారికి జీవ కిరీటం ఇయ్యబడుతుంది. రెండవదిగా 2వ తిమోతి 4:8 ప్రకారంగా సువార్త పనిలో శ్రమపడుచు సంపూర్ణంగా పరిచర్యను జరిగిస్తూ మంచి పోరాటము పోరాడి పరుగును తుదముట్టించి విశ్వాసమును కాపాడుకుని వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు వారికి నీతి కిరీటాన్ని ఇస్తారు. మూడవదిగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ప్రభువారి రక్తము చేత విమోచింపబడి రక్షించబడిన వారిని సంఘము అని ప్రభువు ప్రకటిస్తూ ఆ సంఘము అను మందకు మాదిరులుగా నుండి ఇష్టపూర్వకముగా సిద్ధ మనస్సుతో కాపరులను ప్రభువారు గుర్తించి వారికి మహిమ కిరీటాన్ని ఇస్తారని చెప్పారు. 4వదిగా 21వ కీర్తన 3వ వచనంలో దేవుని బలముపై ఆధారపడి దేవుని రక్షణను బట్టి ఎంతో హర్షించు దేవుని పిల్లలకు ఆయన శ్రేష్ఠ ఆశీర్వాదములతో వారిని ఎదుర్కొని వారి తలపై అపరంజి కిరీటం ఉంచుదునని ఆయన చెప్పారు. స్వచ్ఛ కిరీటము ఇచ్చుదునని వాగ్దానం చేశారు. 5వదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుని వాక్యము ద్వారా, ఆయన ఉపదేశము ద్వారా, ఆయన బోధ ద్వారా బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకునే వారికి, జ్ఞానమును ప్రేమించే వారికి, గొప్ప చేసేవారికి, కౌగలించేవానికి ఆయన ప్రకాశమానమైన కిరీటం ఇచ్చుదునని చెప్పారు. 6వదిగా 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం ప్రకారం నశించు ఆత్మలను రక్షించు పనిలో సువార్తను ప్రకటించు వారికి, మితముగానున్న వారికి ఆయన అక్షయ కిరీటం ఇచ్చేదనని చెప్పారు. అక్షయ కిరీటం అనగా లయము కానిది, పాడైపోనిది, నిత్యము నిలుచు కిరీటము అని చెప్పబడింది. 7వదిగా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం ప్రకారం శేషించిన తన ప్రజలను
శ్రమలలో ఓర్చుకొని ఆయన కొరకు నిలువబడు తన ప్రజలకు ఆయన భూషణ కిరీటము, సౌందర్యము గల కిరీటం ఇచ్చేదనని ప్రభు చెప్పారు. ఈ కిరీటములన్నీ ఆత్మలో దేవుని కొరకు నిలువబడు తన ప్రియులకు ఆయన రాజ్యములో, పరలోక రాజ్యములో, నిత్యత్వములో అనుగ్రహించునని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ కిరీటముల కొరకు ఆయన సన్నిధిలో నమ్మకముగా విశ్వాసము కాపాడుకుంటూ మాదిరి అయిన జీవితము కలిగి రక్షించబడిన వారముగా దేవుని వాక్యాన్ని ప్రేమించి గొప్ప చేస్తూ జ్ఞానము పొందుతూ నశించు ఆత్మల కొరకై పనిచేస్తూ శ్రమలకు ఓర్చుకుని ఆయన సిద్ధపరిచిన జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అపరంజి కిరీటము, ప్రకాశమానమైన కిరీటము, అక్షయ కిరీటము, భూషణ సౌందర్య కిరీటము పొందుకుని కృప ఆయన మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ఆమెన్.